రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, మీ నామమునకు మహిమ కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. కనికరించండి, కృప చూపించండి దేవా, సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో కామెంట్స్లో అదేవిధంగా ఆయా ప్రభా తండ్రి వీక్షకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కామెంట్ చేస్తున్నటువంటి వారి కొరకు, వీక్షకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి జీవితాలలో మీ బలమైన కార్యాలను జరిగించండి, మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ గొప్ప కార్యాలను చేయండి, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడైనటువంటి పరలోకపు తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి బ్రతుకుల్లో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఇబ్బందికరమైనటువంటి వాటిని ఎదుర్కొంటున్నారో వాటి విషయంలో మీరు కృప చూపించి అయా మీరు మీ ఘనమైన కార్యాలు జరిగించవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియుడవైన పరలోకపు తండ్రి, మహాగణుడవైన దేవుడవు, మహోన్నతుడవైన దేవుడవై ఉన్నందుకు మీకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. గొప్ప గొప్ప కార్యాలను వారి ఎడల మీరు జరిగించండి. ఉన్నతమైన కార్యాలను వారి పట్ల జరిగించండి. వారి జీవితాలలో ఎన్నో మేలుల చేత నింపండి ప్రభువా. ఏ ఇబ్బందినైతే ఎదుర్కొంటున్నారో నాయన, ఎలాంటి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో వారిని కనికరించి మీ కృపచేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, బలహీనతల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ హస్తమును వారి వైపు చాపండి ప్రభువా. వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని దర్శించండి. నజరేయుడైన యేసు నామములో వారి బలహీనతల నుంచి ఇప్పుడే విడుదల క్రీస్తు యేసు నామములో కలుగునుగాక. వారు విడుదల పొందుకొందురుగాక స్వామి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎలాంటి రోగాలతో బాధపడుతున్నారో, ఎలాంటి బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు. ఈ ప్రార్థన వారి చెవిలో పడుతూ ఉండగానే వారి బలహీనత దూరం కావాలి, వారి బడలిక దూరం కావాలి. ప్రభువా, వారిని మీ హస్తముతో తాకి ముట్టి స్వస్థపరచండి. వారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ, ప్రభువా మార్గమధ్యంలో ఉన్నప్పటికీ, ప్రభువా ఈ ప్రార్థన వారిని దర్శించాలి, ఈ ప్రార్థన వారిని ముట్టాలి, ఈ ప్రార్థన వారిని తాకాలి నాయన. మీ కృపచేత నింపి నడిపించండి. ప్రతి బంధకాలను క్రీస్తు యేసు నామములో తొలగించి మీ శక్తితో, మీ బలముతో, మీ కృపతో నింపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రభువా, వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు. కనికరించుము, కార్యాలు జరిగించుము. మీ శక్తి చేత నింపండి ప్రభువా. తండ్రి, ఎంతోమంది బిడ్డలు అయా దిక్కు అయా తండ్రి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. సమాజం వారిని అయా ఒక గొడ్రాలు వలె చూస్తున్నారు. ఈమె ముఖం చూస్తే మాకు మంచి జరగదు అనేటువంటి విధానములో ఉన్నారు ప్రభువా. దయచేసి వారిని కనికరించండి స్వామి. వారి పట్ల మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను.
మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి ప్రభువా. తండ్రి, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వారు యేసు నామములో గర్భమును ధరించుదురుగాక. వారి దోషములు తొలగిపోవాలి, వారి బలహీనతలు తొలగిపోవాలి, వారి బడలికలు తొలగిపోవాలి ప్రభా. సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి మీద ఉన్న శాపము కొట్టివేయబడాలి. వారి మీద ఉన్నటువంటి ఆయన ఏదైతే దురాత్మ ప్రభావం ఉందో తొలగిపోవాలి. గర్భంలో ఏదైతే బలహీనత ఉందో, నీటి పుడుగలు కానీ మరొకటి ఏదైతే ఉన్నదో నువ్వు ఎరుగుదువు తండ్రి. దయచేసి కనికరించము, కృపచేత నింపండి, సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు. ఘనమైన కార్యాలు జరిగించు దేవా, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఉన్నతమైన మేలుల చేత నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా అప్పుల బాధల చేత అలమటిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. తెలిసో తెలియకనో అప్పులు చేసుకొని తిప్పలు పడుతున్నారు. దయ ఉంచి కనికరించండి ప్రభువా. వారి అప్పుల సమస్య క్రీస్తు యేసు నామములో తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, నీకు వందనాలు. కనికరించమని, కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, నీకు వందనాలు. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలగచ్చే, అప్పుల సమస్యలను బట్టి వారు కృంగిపోక ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాం. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులలోనికి వారిని నడిపించండి. అప్పులు తీర్చుకునే పరిస్థితుల్లోనికి వారు నడిపించండి ప్రభువా. మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను చేయండి, మీ మేలుల చేత నింపండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా తండ్రి, మీకు స్తోత్రాలు. మానసిక క్షోభ చేత ప్రభా తండ్రి అయా జీవితంలో విరక్తి కలిగి అయా చనిపోయేవారు ఉన్నారు. దయచేసి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. జీవితం మీద కలుగుతున్న విరక్తిని తొలగించండి. ఎందు నిమిత్తం విరక్తి కలుగుతుందో దయ ఉంచి వాటి నుంచి వారికి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఘనుడా, ఘనమైన దేవుడా, నీకు వందనాలు. గొప్ప కార్యాలను వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మీకు వందనాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, రకరకాల చెడు అలవాట్లకు గురై జీవితాలను పాడు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలను జరిగించండి. మారు మనసు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేయమని ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.